పంచాయతీ ఫలితాలతో రేవంత్ ఫ్రస్ట్రేషన్. కేటీఆర్కు తనకు మిత్రభేదం సృష్టించేందుకు సీఎం చిల్లర వేషాలు. త్వరలోనే ఆయన కుర్చీ ఊడడం ఖాయం. చీప్ ట్రిక్స్ జనం నమ్మరు. అవినీతి అసమర్థతను ఎండగడతాం. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. ఇప్పుడు ఎగరలేక పందిరి కురుస అన్నట్టు ఓడిపోయిండు. సర్పంచ్ ఎన్నికల్లో దగ్గర దగ్గర 5,000 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సహజంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆ గ్రామ పంచాయతీని గెలుచుకుంటుంది. అది సహజంగా జరిగేదే. అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉంటేనే నిధులు ఎక్కువగా విడుదల అవుతాయి అనేది ఒక ప్రచారం చేసుకొని గ్రామ పంచాయతీలను గెలుచుకుంటారు. ఇక్కడ విరుద్ధంగా జరిగింది. అధికార పార్టీకి ఎన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకున్నదో ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు కూడా అందుకు సమానంగా స్థానాలను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక 4,000 స్థానాలను, ఇండిపెండెంట్లు ఒక 1,100 స్థానాలను, బీజేపీ ఒక 600 స్థానాలను, ఇవన్నీ కలుపుకుంటే ఒక 5-6 వేల స్థానాలు అవుతున్నాయి. ఇక గదే కాంగ్రెస్ పార్టీకి కూడా 6,000 స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు భయం అవుతుంది. అంత 1% తేడాతోటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఈ గ్రామీణ ప్రాంతాల్లో పోటీ జరిగింది. మరి ఈ 1% ఈ 3 సంవత్సరాల కనుక తెల్లమార్లు అయితే తన కుర్చీ గయాబ్ అవుతుందని, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆగమైపోతుందని రేవంత్ రెడ్డికి ఎక్కలేని బాధ అవుతుంది. ఆ బాధలోకి వెళ్ళి వచ్చిందే ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపం, ఈ చిరాకు. నువ్వు పరిపాలన మంచిగా చేస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయా ముఖ్యమంత్రి గారు? వన్ సైడ్ అన్నట్టు రావాలి ఫలితాలు. కానీ నీ పనితనం వల్ల ఏం జరిగింది? కేవలం 2 సంవత్సరాల్లోనే పల్లె ప్రజలందరూ మొత్తం ఇది చిల్లర పార్టీ, చిల్లర పాలన అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఏంది? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ హరీష్ రావు మధ్య లొల్లి ఉన్నది. వాళ్ళిద్దరు గొడవ పడతాన్లు, వాళ్ళిద్దరు విడిపోతాన్లు. వాళ్ళు విడిపోతే రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా ఆగిపోతుందా? వాళ్ళు కలిసి ఉంటే రాష్ట్రానికి ఏమైనా నష్టమా? నువ్వు చేయవలసింది ఏంది? పరిపాలన మీద దృష్టి పెట్టాలి. కేటీఆర్ హరీష్ రావు కొట్టుకుంటే నీకేంది? కేటీఆర్ హరీష్ రావు విడిపోతే నీకేంది? వాళ్ళు ఇంకో పార్టీ పెట్టుకుంటే నీకేంది? ఏందంటే ఇది ఒక గందరగోళం, సమస్యను డైవర్ట్ చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ సృష్టించి కాంగ్రెస్ లోపాలను కప్పిపుచ్చుకోవడం. ఇది రేవంత్ రెడ్డికి తెలిసిన రాజకీయ క్రీడ. అందుకే అంటాడు ఆయన, ఈ చిల్లర వేషాలు మానుకో రేవంత్ రెడ్డి అంటాడు ఆయన. ఇక మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇదే వాదన జరుగుతుందా? త్వరలో ఆయన సీఎం పదవి ఊస్తూ త్వరలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి దించేస్తారు అనేది 2 సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ అది నిజమైతే లేదు. నాకు కూడా అది భవిష్యత్తులో కూడా నిజమవుతుందనే అయితే నాకైతే ఆ నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత గట్టికుడు, రేవంత్ రెడ్డి అంత గట్టోడు కాంగ్రెస్లో లేడు. నిన్న ఆయన మాటలు చూసిండు కదా, పార్టీలో అయితే ఎవరు మారలే మరి అని చెప్తాను నేను. కాబట్టి తిమ్మిని బమ్మిని చేసే వ్యక్తి కాబట్టే ఆయనను ఆ స్థానంలో కూర్చోబెట్టింది.